ఇట్లా అని అంటున్నారు. ఏమైనా ఎండాకాలం కదా అసలే ప్రాంతాలు జరుగుతాయి. ఒకటి ఇక్కడికి వచ్చినప్పుడు 3 గంటలు అప్పుడు ఇంకొకటి ఏమైనా జరుగుతాయి అటు సైడ్. ఎన్నో రోజులు అంది డిమాండ్ ఉంది ప్రజలతో. ఫైర్ స్టేషన్కి ఒకటే ఉంటుంది, ఫైర్ స్టేషన్కి ఒకటే వెహికల్ ఉంటుంది, డబుల్ యూనిట్ ఇంకా వెహికల్ కూడా మనం గవర్నమెంట్ ప్రపోజల్ పంపిస్తాము. మొరాయిస్తుంది సార్, వాటిని తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఈ వెహికల్ మొరాయించాలి అంటే ఫెయిల్ అవ్వడం కాబట్టి 2 ట్యాంకర్లు గుమ్మరేం కదా, 3వ ట్యాంక్ వాటర్ తీసుకొచ్చారు, దాంట్లో స్టోరేజ్ వాటర్ ఉంది కానీ స్టార్ట్ అవుతుంది. ప్రాబ్లం ఇప్పుడు అగ్నిమాపక కేంద్రంది మెయిన్ పరిస్థితి ఉన్నా కానీ ఒక సైడ్ మంటలు వ్యాపిస్తున్నా కానీ బండి మొరాయించిందంటే మెకానికల్ ప్రాబ్లం అనేది మనకు తెలుస్తుంది కదా, అది 2 టైమ్స్ పనిచేసిన తర్వాత చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంది కామన్గా, అది రెక్టిఫై చేసుకుంటున్నాం. ఇది మెకానికల్ ప్రాబ్లం ఏం లేదు, 2 ట్యాంకులు ఆల్రెడీ పనిచేసింది, చిన్న ప్రాబ్లం, అది రెక్టిఫై కూడా అయిపోతుంది,